అపవాది ఎప్పుడు దాడి చేస్తాడు తెలుసా? డెవిల్ వోంట్ అటాక్ యూ బికాస్ ఆఫ్ సిన్. ఫస్ట్ పాపమును బట్టి దాడి చేయడు అపవాది. పాపాన్ని బట్టి కాదు. మొదట ఫస్ట్ ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ సిన్, ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ అన్బిలీఫ్. అవిశ్వాసాన్ని బట్టి దాడి ఇట్స్ బికాస్ ఆఫ్ ఇగ్నోరెన్స్. దేవుని వాక్యాన్ని మర్చిపోవడాన్ని బట్టి, జ్ఞానము లేని దాన్ని బట్టి, సత్యము తెలుసుకోకపోవడం, అవిశ్వాసము, ఇవి ముఖ్యమైనవి. వీటిని బట్టి అపవాది దాడి చేస్తాడు. ఫస్ట్ స్టేజ్ లో పాపము కాదు. ఫస్ట్ ఈజ్ ఇగ్నోరెన్స్. సత్యము తెలుసుకోకపోవడము. మనిషి ఎందుకు బంధకములో ఉంటాడు అని అంటే అసత్యమును నమ్మినడు కాబట్టి బంధకములో ఉంటాడు. దేవుని వాక్యం సెలవిచ్చేది ఏంటిది అని అంటే సత్యము నిన్ను స్వతంత్రులుగా చేయను. ఎప్పుడైతే నువ్వు సత్యం తెలుసుకుంటావో, తెలుసుకున్న ఆ సత్యము నిన్ను విడుదల చేస్తుంది అన్నట్టు. ఆలోచన చేయండి. అబద్ధాన్ని నమ్మిన అపవాది చెప్పే ప్రతి అబద్ధమును నమ్మి ఉంటే నువ్వు బంధకములోనే ఉంటావు. అందుకే అపవాది ద ఫస్ట్ స్టేజ్ లో వాడు అటాక్ చేసేది ఇట్స్ బికాస్ ఆఫ్ యువర్ ఇగ్నోరెన్స్, నాట్ బికాస్ ఆఫ్ సిన్. పాపమును బట్టి కాదు, నీ అజ్ఞానాన్ని బట్టి. అండ్ ద సెకండ్ ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ యువర్ అన్బిలీఫ్, నీ అవిశ్వాసాన్ని బట్టి. రెండవదిగా, ఒక విశ్వాసిగా దేవుడు మనకిచ్చిన స్థితి, రక్షింపబడిన బిడ్డవు నీవు. నీ స్థితి ఏంటిది? నీ అర్హత ఏంటిది? నీ రైట్స్ ఏంటిది? నీ పొజిషన్ ఏంటిది? నువ్వు కలిగిన సామర్థ్యం ఏంటిది? నువ్వు ఎటువంటి ప్రొటెక్షన్ కలిగి ఉన్నావు? ఇవన్నీ నువ్వు తెలుసుకోవాలి.